కారు పార్టీకి ఒక్క సీటు కూడా రానే రాదు, వాళ్ళకు డిపాజిట్లు కూడా దక్కాయి చూసుకోండ్రి అని కొందరు. ఇక కారు పార్టీ కథ ముగిసినట్టే, అది మునిగిపోయే నావసుంటిది అని ఇంకొందరు. ఎమ్మెల్యే ఎలక్షన్లనే తెలిసింది కారు పార్టీ భవిష్యత్ ఏందనేది. ఇక గీ ఎంపీ ఎలక్షన్లతోటి పురాగా కాన రాకుండా పోతుంది అని అటు పువ్వు పార్టీ చెయ్యి పార్టీ మస్తుగా కారెడ్డలాడినాయి. అయితే ఇప్పుడు పువ్వు పార్టీ చెయ్యి పార్టీ లీడర్లే మస్తుగా టెన్షన్ పడుతున్నారట. మరి గాలి ఎందుకు టెన్షన్ పడుతున్నారో గీ ముచ్చట చూస్తే మీకేరకైతుంది. తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయి 5 రోజులు అవుతున్నా గానీ ఇంకా ఎలక్షన్లు ఉన్నాయన్నట్టే టెన్షన్ తోటి ఉన్నారట తెలంగాణ లీడర్లు. పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసే పిల్లగాళ్ల కంటే ఎక్కువ ఆగమాగం అవుతున్నారట. అయితే అన్ని నియోజకవర్గాల కంటే మల్కాజ్గిరిలో పోటీ చేసిన లీడర్లకైతే మస్తు టెన్షన్ ఉన్నదట. కారు పార్టీకెంచి పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి సారు కంటే ఎక్కువ పువ్వు పార్టీ ఈటెల సారుకు, చెయ్యి పార్టీ పట్నం సునీతక్కకే పెద్ద దెబ్బ పడేటట్టున్నదట. సొంత పార్టీ లీడర్లే ఓట్లయ్యకుండా ఇచ్చిర్రు అనే మాటలు వినబడుతున్నాయి. చెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన సునీతక్కది చేవెళ్ళ, పోటీ చేసింది మల్కాజ్గిరి. అట్లనే పువ్వు పార్టీ ఈటెల సారుది హుజూరాబాద్ నియోజకవర్గం. గాడ ఓడిపోయిందని మల్కాజ్గిరిలో టికెట్ ఇచ్చిర్రు. గిట్లా నాన్ లోకల్ లీడర్లను గెలిపించుకుంటే లోకల్ గా ఉన్న మాకే పెద్ద దెబ్బ పడుతుంది అని ఆలోచనలు చేసిరట మల్కాజ్గిరిలో ఉన్న చెయ్యి పార్టీ, పువ్వు పార్టీ లోకల్ లీడర్లు. గందుకే క్రాస్ ఓటింగ్ చేసినట్టు అనుమానాలు పడుతున్నారు కొందరు. రాగిడి లక్ష్మారెడ్డి సార్ ఒక్కడే లోకల్ లీడర్ అయ్యే వరకు ప్రత్యర్థి గెలిచినా మంచిదే గాని మనోడు గెలవద్దు అని పువ్వు పార్టీ చెయ్యి పార్టోళ్లు కారు పార్టీకే ఓటేసిర్రనే ముచ్చట్లు వినబడుతున్నాయి. గిప్పుడు అటు చెయ్యి పార్టీ సునీతక్కకు, పువ్వు పార్టీ ఈటెల సారుకు టెన్షన్ పట్టుకున్నదట. సొంత పార్టీకేంచే సపోర్టు లేకపోతే ఎట్లా గెలుస్తాం, ఎన్ని ఓట్లు వస్తాయి అని ఆగమాగం అవుతున్నారట. చెయ్యి పార్టీకి ఇది సిట్టింగ్ జాగా, ఈటెల సారుకు ఖచ్చితంగా గెలవాల్సిన సీటు. మరి ఏమైతుందో చూడాలి.